గరికపాటి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. మధ్యాహ్న భోజన పథకం గురించి కొన్ని మాటలు మాట్లాడారు. మధ్యాహ్న భోజనం ముఖ్యమైనది, చదువు మిధ్యాహ్నం అయిపోయింది. చదువు ఎవడికి అక్కర్లా. భోజనంలో గుడ్డెట్టారా, గడిది గుడ్డెట్టారా, అన్నం తినేవాడు కొడుకుడు పెట్టడం ఏంటంటే బుద్ధి ఉందా లేదా? చదువుకోమని లేకపోతే వెళ్ళిపోమని చెప్పేవాడు. కొడుకుడు కోసం వస్తావు నువ్వు. ఈ గుడ్లు లెక్క రాయాలి మాస్టర్లు, వాళ్ళ కర్మ కాలిపోయి. చదువు చెప్పక్కర్లా. ఎన్ని గుడ్లు వెళ్ళాయి, ఎన్ని గుడ్లు మిగిలాయి, ఎన్ని గుడ్లు మధ్యలో పేలాయి, ఎన్ని గుడ్లు ఈ మాస్టర్ తినేసాడు. ఇంక వీడు చదువు ఎందుకు చెబుతాడండి? అసలు పిల్లలకు భోజనం పెట్టడం ఏంటంటే వాళ్ళ భోజనాలు వాళ్ళు తెచ్చుకోవడం మానేమానండి. అంటే పిల్లలకు భోజనం పెట్టి పుస్తకాలు ఇచ్చి యూనిఫార్మ్ జిన్ని ఇస్తే వాడు చదువుతాడా? శోభనం పెళ్లి కొడుకులో మంచమే కూర్చుంటాడు. ఇది కొంచెం బాధాకరమైన విషయాలు. ఎందుకంటే ఈ మిడ్ డే మీల్స్ అనేది పేద పిల్లల హక్కు. ఆర్టికల్ 21 రైట్ ఆఫ్ లైఫ్ అని మన రాజ్యాంగంలో ఒకటి ఉందండి. దీనికి సపోర్ట్ చేస్తూ సుప్రీంకోర్టు చెప్పిన మాటలు కూడా దీంట్లో మిళితమై ఉన్నాయి. అదేమిటంటే జీవితం అంటే కేవలం బ్రతకడం కాదండి, గౌరవంగా బ్రతకడం, ఆరోగ్యకరమైన పోషకాహారం, కనీస జీవన ప్రమాణాలు అందులో భాగంగా ఉంటాయి. స్కూలు పిల్లలకు మధ్యాహ్న భోజనం ఇవ్వడం ఒక చట్టబద్ధ హక్కు. ఏదో దానమో ధర్మమో భిక్షమో పెట్టట్లేదండి. ఈ భారతదేశంలో పుట్టినందుకు ఒక హక్కు. దీనివల్ల పిల్లలు మంచిగా స్కూలుకు రావాలి, మంచిగా చదువుకోవాలి. మధ్యాహ్నం అనేది ఇంటి దగ్గర ఆ తల్లి పొద్దున 8 కల్లా తయారు చేసి పంపించాలంటే అది మెత్తబడిపోతుంది మధ్యాహ్నానికి. ఆ తల్లికి కూడా భారం తగ్గుతుంది, మంచిగా పిల్లలను పొద్దున్నే తయారు చేసి పంపిస్తుంది. వీళ్ళకి మంచి డైలీ 5 రోజులు 5 ఎగ్స్, సాటర్డే ఒక స్వీట్ పొంగల్ ఇస్తారు. ఆ ఎగ్స్ తినడం వల్ల పిల్లలు కొంచెం ఎదిగే పిల్లలండి, ఆరోగ్యంగా ఉండాలి. పేద పిల్లలండి, నిజంగానే పేద పిల్లలను అంటే వాళ్ళు లెక్కలేదా మనకు? వాళ్ళేనండి మన రాష్ట్రానికి, మన దేశానికి వెన్నుముక్క. వాళ్ళేనండి మన భవిష్యత్తు. మీకు ఒక పద్మశ్రీ అని చెప్పి ఒక గొప్ప బిరుదు ఇచ్చారు, ఒక ప్రభుత్వం గౌరవించింది, సత్కరించింది. ఏంటండి అది? నిత్య పెళ్లి కొడుకు, శోభన పెళ్లి కొడుకు, గాడిద గుడ్డు, అందరినీ అవమానించినట్టుగా మాట్లాడడం అనేది బాధాకరం.